ఏమంటే ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారని ఒక తండ్రిగా దేవుడు గమనించి ఎంత బాధపడుతున్నాడో ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం గమనించగలిగితే ఇప్పటి వరకు దేహాన్ని ఎలా వాడాలో చెప్పాడు, ఎవరు ఇచ్చారో చెప్పాడు. ఈ దేహము దేవుడు వచ్చి కాపాడేంత వరకు కుమారుని ద్వారా ఆ దేహపు పరిస్థితిని చెప్పాడు, ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్పాడు. కానీ ఇక నుంచి ఏం చేయాలి అంటే నా ఇష్ట ప్రకారంగా మీరు బ్రతకాలి, ఈ దేహమైనా ఆత్మైనా హృదయమైనా అని చెప్పాడు. కానీ ఒక తండ్రిగా దేవుడు ఇంత రక్షించిన నా బిడ్డలు ఎలా అయిపోయారంటే ఆ దేహపు పరిస్థితులు మీరు ఎలా మార్చేసుకుంటున్నారో అని వివరణిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము చూడండి. నిజంగా ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారో ఏమండి, ఆ దేహాన్ని ఇచ్చినటువంటి ఆయనే తండ్రే చెప్తున్నాడండి. ఎంత బాధతో చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం అందరూ చూడండి. తాను 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. చూడండి ఎలా అయిపోయారంటే దేంట్లో గొప్పవాళ్ళు అయిపోయారు. ఏమండి ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా బతికిన ఫ్యామిలీ అని అంటారు. దేంట్లో గొప్ప అయిపోయారంట? చెడులో గొప్ప అయిపోయారంటండి, పాపంలో గొప్ప అయిపోయారంట. గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ ఎలా అయిపోయిందంట? ఊహ అంతయు ఎల్లప్పుడూ ఏంటి అప్పుడు ఇప్పుడు కాదంటండి, ఎల్లప్పుడూ చెడిపోయిందంట. రోజుకి 24 గంటలు అంటే 24 గంటల ఆలోచనలు చెడిపోయే ఉన్నాయంట. మరి వారం ఆలోచనలు, నెల ఆలోచనలు, సంవత్సరం ఆలోచనలు, నీకు ఇచ్చిన ఆయుష్కాల దినాల ఆలోచనలన్నీ మనిషి ఎలా ఉన్నాడంటే ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, కేవలం చెడిపోయింది. అయ్యో నా పిల్లలు ఆలోచనలన్నీ మారిపోయినాయే, చెడిపోయినాయే. నిజంగా ఎంతగా చెడిపోయారంటే ఊహలు ఎలా మారిపోయాయంటే 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండములోనే 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన అన్నది చూడండి. నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి ఏమైపోయిందంట? అయ్యో బాల్యం నుంచి చెడ్డదేనంటండి. మనం పెద్దరిగిన తర్వాత త్రోవ తప్పిపోతారు అనుకోవటం కాదంట, బాల్యం నుంచే చెడిపోయిందంట కదా. అసలు ఈ నరుల హృదయాలోచన కేవలం చెడ్డదని అంటున్నాడు. ఈ నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యం నుంచే చెడ్డదంట, బాల్యం నుంచే చెడిపోయిందంట. ఆయన తెలీదా అండి బిడ్డల గురించి? మార్గంలో ఉండాల్సినటువంటి బిడ్డలు నేను ఇంతగా దేహాన్ని నా చిత్త ప్రకారంగా ఉండాలని చేసుకున్నటువంటి ప్రతి అవయవము నా చిత్త ప్రకారంగా జరగాలని కోరుకున్నటువంటి దేవుడు, కలలు కన్నా దేవుడు, ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఇదిగో బాల్యం నుంచే చెడిపోయిందని ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఎంతగా చెడిపోయింది అంటే ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 4-5 వచనాలు. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఏమండి లోతు గారింటికి మరి 2 దేవదూతలు వచ్చారండి. 4వ వచనంలో చదువు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూను నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి అన్నది చూడండి. ఏమండి వచ్చింది ఇద్దరే, లోతు గారి ఇంటికి వచ్చింది ఇద్దరే. ఆ ఇంటిని చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా ఏమండి వచ్చింది ఇద్దరేనండి. ఊరికి వచ్చింది ఇద్దరే. కానీ ఎంతమంది వస్తున్నారు వాళ్ళ ఇంటికి? ఏమండి ఊరంతా వచ్చారు, బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ప్రజలు అందరూ వచ్చారు. ఎంతగా చెడిపోయారు మీరు చూడండి. బాలురికి ఏం పని అండి?
పోయే కాలం కాకపోతే వృద్ధులకి ఏం పని? ప్రజలందరూ లోతు గారి ఇంటికి వచ్చేసారంట. అంటే బాల్యం నుంచి చెడిపోయింది అంటానికి లోతు గారి కాలంలో ఈ ఎగ్జాంపుల్ సరిపోద్ది అసలు. ఇప్పుడంటే మరీ భయంకరంగా ఉంది. కనుక బాగా గమనించాలి. పిల్లల పరిస్థితులు బాగోలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మార్గాన్ని చెరిపి వేసుకోవటం అనేది వృద్ధాప్యంలో జరిగేది కాదు. ఇది బాల్యం నుంచే ఉందంట, చెడిపోయి ఉందంట, ఊహలోనే చెడిపోయి ఉన్నారంట. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. కనుక మీ పిల్లలను మీరు రక్షించుకోండి. దారి తొరిగే ప్రమాదం ఉంది, త్రోవ తప్పే ప్రమాదం ఉంది, రక్షణలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. మీరే తొలగిపోతే మీ బిడ్డల పరిస్థితి భయంకరంగా ఉంటుంది, జాగ్రత్త అని చెబుతూ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనం. 6:4 చూడండి ఒకసారి, చదువుదాం అందరం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే. పెద్దవాళ్ళు మోసం చేశారు, వృద్ధులు మోసం చేశారు, పిల్లలు మోసం చేశారు, ఒక కయ్యోను మోసం చేశాడు, ఒక బిలాము మోసం చేశాడు, ఎంతోమందిని నమ్మాను, అందరూ మోసం చేశారు. చిన్ననాటి నుంచే, బాల్యం నుంచే హృదయాలోచనలు మారిపోయినాయి. క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరు, నా కుమారులకు వచ్చినటువంటి మీరైనా తండ్రులుగా మార్గంలో నిలబడితే మీరు చేయాల్సిన పని అంతా ఒకటే. మీరు ఏం చేయాలో తెలుసా? ప్రభువు శిక్షలోను బోధలోను ఎక్కడి నుంచైనా పెంచండి అని చూడండి. పెంచకపోతే ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదం ఉందంటే, లోతు గారి ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడ్డారో అలాంటి ప్రమాదంలో పడిపోతారు, జాగ్రత్త అని కొద్దిమంది అయినా ఆలోచనలు చేస్తారని ఇదిగో పత్రిక రూపంలో ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఒక తండ్రి కుమారుడి ద్వారా ఏ పరిస్థితుల మధ్య అయితే జరుగుతుందో అవన్నీ పత్రిక రూపంలో రాస్తున్నాడు. చూడండి, ఎంత తండ్రులారా, మీ పిల్లలు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చిన్ననాటి నుంచి చెడిపోయే ప్రమాదం ఉంది. 100% వారు ఊహలు చెడిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి, వారి ఉద్దేశాలు చెడిపోయినాయి, వాళ్ళ మనసులు చెడిపోయినాయి, వాళ్ళ అంతరంగాలు చెడిపోయినాయి. కానీ ఆరాధన పేరుతో ఈ ప్రజలందరూ కలిసి నా దగ్గరకు వచ్చి పెదాలతో ఆరాధిస్తున్నారు. అది నటన నాకు అర్థమైపోయింది. కానీ మీరు ఒకప్పుడు పరిస్థితులు భయంకరమైన చచ్చిపడి ఉంటే, ఇదిగో నేను రక్షించేంత వరకు మీకు గత్యంతరం లేని పరిస్థితుల్లో, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో మీరు ఉంటే, నేను వచ్చి రక్షించేంత వరకు మీకు లేదు కదా. కొద్దిగా నా మానవత్వంగా ఆలోచన చేస్తే, నిజంగా నేను ఎంత త్యాగం చేశానో, నా కుమారుణ్ణే పోగొట్టుకున్నాను కదా మీకోసం, ఈ సృష్టినే పణంగా పెట్టాను కదా. ఇదేనా మీరు చేస్తున్న నీతి? ఇదేనా మీరు ఎన్నుకున్నటువంటి మార్గం అంటున్నాడు. ఇక్కడి నుంచైనా మీ గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని పెంచుకోండి, జాగ్రత్త. ప్రభు శిక్షలోను బోధలోను పెంచకపోతే ప్రమాదం ఉంది. ప్రమాదం ఉందని చెప్తాను చూడండి. ప్రమాదం ఉందంట. నిజంగా పరిస్థితులు బాగోలేదు. మీ పిల్లలు జాగ్రత్త, మీ తల్లిదండ్రులు జాగ్రత్త. ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సింది తప్పదేక. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. తాను భూమి మీద 6:12 సమస్త శరీరుల మూలముగా దేవుడు భూలోకమును చూచినప్పుడు అన్నట చూడండి. 6:12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చూసారు, ఆ రోజు 6వ అధ్యాయానికి చూసినా చెడిపోయి ఉంది. రోమపత్రికలో చూసినా కూడా ఏముంది? త్రోవ తప్పి చెడిపోవటమే కాదు, ఏకంగా పనికి మాలిన అయిపోయారు. ఏం మార్పేం లేదు. కొద్దో గొప్ప ఏమైనా వింటారేమో నా కుమారుడి ద్వారా మాటలని. కొద్ది మందిని మీరన్నా రక్షించుకోండి, మీ పిల్లలను రక్షించుకోండి, మీ పిల్లలను కాపాడుకోండి. చెడిపోయింది, పరిస్థితులు బాగోలేదు. ఎంతగా చెడిపోయిందంటే, ఇదిగో వాళ్ళ బాల్యం నుంచి చెడిపోయింది, వాళ్ళ ఊహలో నుంచి చెడిపోయారు. వాళ్ళు ఏదో విధంగా కోపం రేపుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నించండి. ఎందుకంటే మీకు చెప్పేది ఏమీ లేదు అంటున్నాడు పత్రిక రాస్తూ. మార్గంలో ఉన్నామనుకుంటూ మార్గంలో త్రోవ తప్పిపోతున్నారేమో.
దేవుడు చూసినప్పుడు అది చెడిపోయాను. ఎంతగా చెడిపోయిందంటే మీరు చాలా బాగా గమనించాలి. అది దేవుడు చెప్పాడంటే అది స్టేట్మెంట్ అండి. ఎంతగా చెడిపోయింది తెలుసా? భూమి మీద సమస్త శరీరులు, అంటే శరీరం ఎవరెవరికి ఉంది? ఎవరెవరికి శరీరం ఉంటే శరీరులు అందరూ చెడిపోయారంట. దీంట్లో పిల్లలు ఉన్నారు, దీంట్లో యవనస్తులు ఉన్నారు, దీంట్లో వృద్ధులు ఉన్నారు. మానవ శరీరము ధరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు చెడిపోయారంటండి. దేవుడు ఒక ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా నేను మంచోడిని, నా పిల్లలు మంచోళ్ళు, నా భర్త మంచోడు, నా భార్య మంచిది అనేటటువంటి పిచ్చి ఆలోచన ఒకవేళ చేస్తే, ఇందాక సామెతలు మనం ఏమన్నాం? ఒకడు తన దృష్టికి యథార్థవంతంగా ఉన్నాను అనుకుంటాడంట, అనుకుంటూ మార్గం తప్పుతాడంట. సమస్త శరీరులు బాగా చూడాలి అక్కడ. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేశారు? చెరిపి వేసుకొని ఉండిరి. అంటే మార్గాన్ని చెరిపేసుకుంటారా? చూసారా? మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు. ఇప్పుడు మార్గాన్ని ఎవరు జరుపుతున్నారు? దేవుడు జరుపుతున్నారా? యేసు ప్రభు జరుపుతున్నాడా? పరిశుద్ధాత్ముడు జరుపుతున్నాడా? ఎవరు జరుపుతున్నాడో మార్గాన్ని చెప్పాలి. మీరు నీకు నువ్వే చెరిపేసుకుంటా. చేతులారా భూమి మీద సమస్త చర్యలు తమ మార్గములను తమకు తామే చెరిపేసుకుంటున్నారంట. నాకు ఈ మార్గం వద్దు, నాకు ఈ మార్గం బాగోలేదు, నాకు సపరేట్ మార్గం ఒకటి నేను ఎంచుకున్నాను. ఎక్కడికి వెళ్తుందా ఆ మార్గం? ఎక్కడికి వెళ్తుంది గమనించారా? నేనే మార్గం అని చెప్పిన క్రీస్తు ఏమైపోవాలి? క్రీస్తుని పంపినటువంటి తండ్రి ఏమైపోవాలి? సమస్తాన్ని పణంగా పెట్టి సృష్టిని పణంగా పెట్టినటువంటి దేవుడు పరిస్థితులు ఏమైపోవాలి? నీకు నువ్వు మార్గాలను చెరిపేసుకుని వెళ్ళిపోతే మరి తండ్రి దగ్గరికి వెళ్ళేదెవరు? చేరేదెప్పుడు? నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకోవడం ఇప్పుడే విన్నాం కదా. మరి అలాంటప్పుడు క్రీస్తు మార్గంలో నడవాలి కదా, లేకపోతే వెళ్ళేది నరకానికే. మార్గాన్ని చెరిపేసుకున్నవాడు, త్రోవ తప్పినటువంటి వాడు వెళ్ళేది 100% నరకానికే. దాన్ని తప్పించుకోవాలంటే ఒక కయ్యోను చూడండి, దాన్ని తప్పించుకోవాలంటే ఒక బిలామును చూడండి, దాన్ని తప్పించుకోవాలి అంటే అందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. రోమపత్రికలో ఆ భాగంగా చూడండి. ఆదికాండంలో సమస్త శరీరులు త్రోవ తప్పి తమకు తామే ఇదిగో నాశనాన్ని కొని చేసుకుంటున్నారంట. ఆ సిచ్యువేషన్లోనే జలప్రళయం వచ్చింది. చెరిపి వేసుకున్నటువంటి పరిస్థితిలో దాని డెడ్ ఎండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జలప్రళయం అయితే రాదు కానీ దాని పరిణామం ఆఫ్టర్ నీకు నరకమే అన్నట్టుగా లేదు. ఏమండి, మన ఇష్టం కాదని చెప్పాడు కదండి. మన ఇష్టం కాదంటే ఎవరిష్టం అంట? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపాలను కడిగి వేసుకున్నావు అంటే నీ ఇష్టం అన్నదాన్ని నువ్వు చంపేసుకోవాలి అంతే. ఇక దేవుడు ఏం చెప్పాడు అడుగు, దేవుడు ఏం చెప్తున్నాడో అడుగు, దేవుడు ఏం చేయమన్నాడో అడుగు, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో అడుగు. ఆ ప్రకారంగా చేయటం మొదలు పెట్టాడు అంతే. వేరే ఆప్షన్ లేదండి మనకి. ఇక నువ్వు త్రోవలో ఉండి తండ్రిని చేరుకోవాలంటేనే ఈ మాటలు అర్థమవుతాయి. సమస్త శరీరులు చెరిపి వేసుకొని ఉండిరి. వాళ్ళకి వాళ్ళే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఎలా చెరిపేసుకుంటున్నారు? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం, నా ఇష్టాన్ని నెరవేరుస్తానన్నావు, నా ప్రకారంగా బ్రతుకుతానన్నావు నువ్వు అని దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడు చూడండి. 2:21 చూడండి. ఇగో అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా? చెరుపు వేసుకుని ఎట్లా వెళ్ళిపోతున్నారు? అందరూ సొంత కార్యంలో చూసుకుంటున్నారు. మరి యేసుప్రభు కార్యాలు ఎవరు చూస్తారు? అంటే నువ్వు సొంత కార్యాలు చూసుకునే పనిలోనే నువ్వు బిజీ అయిపోయి దేవుని కార్యములు వదిలేస్తున్నావు అంటే నువ్వు చెరిపేసుకున్నటువంటి వాళ్ళతోనే సమానం. ఎందుకంటే పైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. 18వ వచనంలో ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. 18 ఇటువల్లనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు ఆనందించండి, నాతో కూడా కలిపి ఆనందించండి, సంతోషించండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుచుటకు ప్రభువైన యేసునందును నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు, అంటే హృదయపూర్వకంగా చింతించేవాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. తిమోతి ఒక్కడే సంఘం గురించి పాటుపడుతున్నాడు. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది
ఆయన నిలబెట్టినటువంటి పౌలు గారికి అర్థమైపోయింది, ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన ఇష్ట ప్రకారముగా ఈ దేహము దేవుడిదని, ఈ దేహము నాది కాదని, నా ఇష్టం అంటే ఇక ఉండకూడదని తిమోతికి అర్థమైపోయింది. సంఘంలో ఎంతోమంది ఉన్నారు, తిమోతి ఒక్కడే నాకు దొరికాడు. అది చెప్తున్నాడు చూడు, ఎంత గొప్పగా ఉందో చూడండి ఆ మాట. ఇదిగో తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా ఎదురే. నా సంఘంలో ఉన్నారు పేరుకి, కానీ తిమోతి లాంటి వాళ్ళు మాత్రం ఎవరు లేరంట. ఒక్కడు కూడా లేడంట. ఒకడు ఉన్నాడంట సంఘంలో. అతన్ని మీ దగ్గర పంపుతున్నాడు. నిజమేంటో చెప్తాడు, బ్రతుకంటే ఏంటో చెప్తాడు, క్రీస్తు త్యాగం అంటే ఏంటో చెప్తాడు, క్రీస్తు పరిచారం అంటే ఏంటో చెప్తాడు. అతని వంటి వాడు ఎవడునో లేడు నాయన. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 21 లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. సంఘంలో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సొంత కార్యాలు చేసుకుంటున్నారంటే త్రోవలో ఉన్నారా, త్రోవ తప్పారా? మార్గాన్ని తప్పేసుకున్నా, మార్గాన్ని చెరిపేసుకున్నా, మార్గంలోకి వచ్చి నువ్వేం చేయాలి? నీ సొంత కార్యాలు నువ్వు పడిపోతే నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకాలి అని బాప్తిసం తీసుకున్న రోజు ఎఫెసీ 1:4-6 పరిస్థితి ఏంటి మరి? తన చిత్త ప్రకారముగా తన కోసము నిర్ణయించుకొని ఈ అవయవాలు, ఈ శరీరము, ఈ దేహము దేవుడు అనుకుంటే నీకు వచ్చింది. దేవుడు చేతులతో చేసుకుంటే నీకు వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు నువ్వు కొద్దిగా మొగ్గు చూపపోతే ఎలా? నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతుకుతానంటే ఎలా? ఒక్కసారి ఆలోచించాడు ప్రేమైన దేవుని, ఒక్కసారి ఆలోచించాలి ఈ మాట. లోకంలో మర్చిపోయి మత్తులైపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికితే మరి తిమోతిని చూపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆ సంఘములో ఫిలిప్పీ పట్టణములో తిమోతిని పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ సొంత కార్యాలు చూసుకున్నారట. మరి ఇగో తిమోతిలాగా నువ్వెందుకు నిలబడకూడదు? అందరూ సొంత కార్యాలాగా ఉంటారా ఏంటి? నాకు అర్థం కాదు. అందుకని దేవుని కార్యక్రమాలు ఉన్నాయని దేవుని ఇష్టానుసారంగా బ్రతకగా చాలామంది త్రోవ తప్పిపోతున్నారని నీకు అర్థమైతే ఇగో ఎవరికి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుని, వీలైతే ఇంకొక పక్క కుటుంబం, వీలైతే ఇంకొక పక్క కుటుంబం, వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ రక్షించుకునే ప్రయత్నం చేయాలి మనం. అలా సంఘంలో, అలా ఒక గ్రామంలో, అలా ఒక కాలనీలో నేనంటూ ఒకడు ఉన్నాడు అని దేవుని దృష్టిలో పడే పరిస్థితులు తెచ్చుకోవాలి మనం. అందరూ సొంత కార్యక్రమాలు చూసుకుంటున్నారు. చూసారా? ఇక నుంచైనా కూడా మార్గాన్ని మార్చుకోమంటున్నాడు. అది పాయింట్ ఇక్కడ. ఏమండి, ఈ లోకంలో అన్నిటికీ టైం ఉందండి. ఉన్న వాస్తవం చెప్తున్నా. చివరికి ఆదివారం కూడా కూర్చుని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కూర్చుని ఈ డే అంతా దేవుని కోసం కేటాయిస్తాను అన్నటువంటి వాళ్ళు కరువు అయిపోతారు ముందు. మాకు వచ్చేదే ఒకరోజు కదా, ఆ ఒక్కరోజు కూడా మేము ఇలా టైం వేస్ట్ చేస్తే మేము రెస్ట్ తీసుకునేది ఎప్పుడు అంటున్నారు చాలామంది క్రైస్తవులే. ఎందుకయ్యా నువ్వు మందిరానికి రావట్లేదు, ఎందుకయ్యా నువ్వు ఆలయానికి రావట్లేదు అంటే మాకు దొరికేదే ఒక ఆదివారం అండి. ఆదివారం మొత్తం చర్చిలోనే గడిపిపోతే మేము ఇంటి దగ్గర రెస్ట్ చేసి ఎంజాయ్ చేసేది ఎక్కడండి మా ఫ్యామిలీ అంటున్నారండి. అందరూ మళ్ళీ బాప్తిజం తీసుకునేవాళ్ళే, అందరూ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందేవాళ్ళే. దేవుడి కోసం వారం అంతా శక్తినిచ్చాడే దేవుడు. ఇగో ఈ వారం అంతా ఎముకల్లోనూ, నరాల్లోనూ, రక్తములోనూ అంతా నిన్ను నిలబెట్టి శక్తినిచ్చి పౌష్టికంగా నిన్ను నిలబెట్టి ఆరోగ్యవంతుడిగా తయారు చేస్తే ఇగో వారం రోజులు నీ ఇష్టసారంగా నీ ఎంజాయ్ చేసి ఒక్కరోజైనా దేవుళ్ళలో గడపకపోతే మామూలు మినిమం ఎప్పుడు వచ్చిందండి మనకి? క్రీస్తు యేసు లాంటి మనసు ఎప్పుడు మనకు రావాలి? తిమోతి లాంటి త్యాగం మనకి ఎప్పుడు, నిజముగా సిందించే మనసు ఎప్పుడు రావాలి మనకు చెప్పండి? అంటే అందరూ ఏమైపోతున్నారు? మార్గాన్ని చెడిపోయారంట. తండ్రి ఆవేదన కనపడుతుంది. మీరు గమనించాలి, తండ్రి ఆవేదన కనపడుతుంది. అందుకే దేవుడు ఇక ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. మారండి, ఇక నుంచైనా మార్చుకోండి, మీ స్వభావాన్ని మార్చుకోండి, మీ క్యారెక్టర్ మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ ఊహలు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ దృష్టిని మార్చుకోండి. నా కుమారుని వైపు తిరగండి, ఆ మార్గంలో మీరు నిలబడండి, అంతవరకు అప్పుడే మీరు నా దగ్గరకు రాగలుగుతారు. ఏమాత్రం ఈ స్టేట్మెంట్కి మీరు కానీ యాంటీగా మీరు కానీ నిలబడితే పరిస్థితులు ఎలా అయిపోతాయి తెలుసా? కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము వచ్చాం. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి క్రీస్తులకు వచ్చామంటే మళ్ళీ మర్చిపోద్ది ఈ మాట. దేవుని కృపను బట్టే ఈరోజు బైబిల్ పట్టుకోగలిగాం. దేవుని కృపను బట్టే ఇదిగో బైబిల్ ధ్యానించగలుగుతున్నాం. దేవుని అనుగ్రహాన్ని బట్టే పరిశోధించగలుగుతున్నాం. ఆయన అనుగ్రహం లేకపోతే ఈరోజు మనం ఆయన ముందు కూర్చోగలేము. అసలు దేవుని కృపను బట్టి పాపాన్ని కడుక్కోగలిగాం. కీర్తనల గ్రంథము
7వ అధ్యాయం 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కడును మళ్ళని ఎడల, దేవుడు కూడా ఎంత రియాక్షన్గా మాట్లాడుతున్నాం చూడండి. 7:12 ఒక్కడును మళ్ళని ఎడల, మళ్ళని ఎటు మళ్ళాలి? నా కుమారుని వైపు మళ్ళాలి, నా కుమారుని వైపు మళ్ళాలి, సన్మార్గంలో నిలబడాలి. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన తన ఖడ్గాన్ని ఏం చేస్తాడంటే, అంటే ఆయన దగ్గర ఏముంది? ఖడ్గం ఉంది, ఖడ్గం ఉంది, పదును పెడతాడంట. పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాడంట. ఏ నిమిషంలో ఎప్పుడు ఎట్లా ఎవరిని తీసేయాలో, ఎవరిని తప్పించాలో అనేది ప్రిపేర్ అయి ఉందంట. విల్లు ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడు. అది బాణం రూపంలో రావచ్చు, ఖడ్గం రూపంలో రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. కానీ నువ్వు మార్గాన్ని మార్చుకుంటే ఆపుతాడు కొద్ది రోజులు. సన్మార్గంలో నడిస్తే కొద్ది రోజులు నిన్ను నిలబెడతాడు. ఆయన కుమారుణ్ణి ఇష్టపెడితే కొద్ది రోజులు నిలబెడతాడు. ఆయన కుమారుని యొక్క రక్తంలో నువ్వు కడుక్కుని, ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత కార్యాల్లో పడిపోయి, ఇదిగో నిజమైనటువంటి హృదయపూర్వకమైన యథార్థమైనటువంటి ఆరాధనకు నువ్వు ఒకవేళ దూరం అవుతున్నావేమో. ఇదిగో నిజముగా తిమోతి అంతగా ఆలోచన చేస్తున్నాడు, అతను వంటి వాడు ఎవడును నా యొద్ద. సంఘానికి నిజంగా ఇలాంటి తిమోతి లాంటి వాడు ఒకడు కావాలండి. తిమోతి లాంటి వాళ్ళు, నిజముగా చింతించేటటువంటి తిమోతి లాంటి వాళ్ళు మనం ఎందుకు కాకూడదు? మళ్ళని ఏడల ఖడ్గాన్ని పదును పెడతారు అంటున్నాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం బాగా గమనించాల్సినటువంటి విషయాలన్నీ రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా మరి నిజంగా మనము దేవునిలోనికి వచ్చినటువంటి, మనము క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము నిజంగా మనల్ని దేవుడు ఎంతగా రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడో 2వ అధ్యాయం 4వ వచనం, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2:4 బాగా చూద్దాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును. బాగా గమనించాలి చివరి మాటలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. మనం మారాలి, దేవునిలో అడుగు వేయాలి, మార్పు చెందాలి, బాప్తిసం తీసుకోవాలని ఎవరి అనుగ్రహాన్ని బట్టి వచ్చామంటే దేవుని అనుగ్రహం బట్టి మనం మారాం. మన సొంత నిర్ణయాలను బట్టి కాదంటే ఇక్కడికి వచ్చింది. మనము దేవుని అనుగ్రహమును బట్టి మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మర్చిపోయాడు మనిషే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, చక్కగా ఉన్నా, లేమైనా కష్టమైన దుఃఖమైన వేదనైనా ఈరోజు చక్కగా హ్యాపీగా నేను ఉన్నాను అనటానికి దేవుణ్ణి బట్టే జరుగుతుంది అన్నదని ఎరుగక అని ఉంది చూడండి. ఏమంటే దేవుని బట్టి మారు మనసు పొందానండి, దేవుని బట్టి బాప్తిసం తీసుకున్నానండి, దేవుని కృపను బట్టి ఈరోజు ఇలా ఉన్నాను అని ఎరుగక చదవము. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని చూడండి. తృణీకరించుదువా అంటే మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక. మారినటువంటి వాళ్ళనేమో మారు మనసు పొందమని ప్రేరేపించుదంట వాక్యం. మారినటువంటి వాళ్ళనేమో త్రోవ తప్పిపోకుండా నిలబడమని ప్రేరేపించుద్దంట వాక్యం. ఆయన అనుగ్రహైశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించొద్దు. ఎందుకు సహిస్తున్నాడు? విల్లెక్కి పెట్టున్నాడు ఆల్రెడీ, ఖడ్గానికి పదును పెట్టున్నాడు ఆల్రెడీ. లేకపోతే నిన్ను ఎప్పుడో వెళ్ళి తీసేయాల్సినటువంటి పరిస్థితిని ఇది. చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నటువంటి పరిస్థితిని ఇది. నా కుమారుడు అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆపేసాను. నేను సహిస్తున్నా. నా సహనాన్ని, నా దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరిస్తావా? ఎప్పుడో లేపేయాల్సింది నిన్నని అర్థం అక్కడది. అయినా నా అనుగ్రహాన్ని బట్టి, నా ప్రేమను బట్టి, నా వాత్సల్యాన్ని బట్టి, నా బాహుబలాన్ని బట్టి పోనీలేని ఇంకా నువ్వు నా కుమారుడు అడ్డుపడుతుంటే ఆపుతున్నా నిన్ను. మారవా? ఇంకా చెడిపోతావా? ఇంకా మార్గంలో ఉండవా? మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉంటావా? నిజంగా ఎంత గొప్పగా ఉందో చూడండి నా మాటలు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఏం చేస్తున్నట్టే మనిషి మారుతాంలేండి. ఏం వయసు పోయింది? ఇంకా బాల్యమే కదండి, ఇంకా ఎవనే కదండి. 60-70 సంవత్సరాలు ఇంకా ఉంది కదండి, నాకు 20 కదా, నాకు 30 కదండి. నువ్వు తృణీకరిస్తున్నావేమో, జాగ్రత్త. అజాగ్రత్తగా ఉన్నావేమో, నిర్లక్ష్యంగా ఉన్నావేమో. అది ఒక్కసారి ఆయన అనుగ్రహం పద్దాక రాదది. నిజం కదండి. దేవుడిచ్చిన అనుగ్రహము పదే కొద్దిసార్లు తడుతుంది. తడిచినప్పుడు పట్టుకోవాలి మనం. తృణీకరిస్తావా ఏంటి?
సహనమును. ఎవరి సహనాన్ని? దేవుని సహనమును, దీర్ఘశాంతం. మామూలు శాంతిస్తలేదు మన మీద, చాలా ఓపికపడుతున్నాడు అంటే. మారతాడేమో, ఇంకా మారతాడేమో, నిలబడతాడేమో, మారతారేమో, మారిన వాళ్ళు ఇంకా గట్టిగా నిలబడతారేమో, త్రోవ తప్పకుండా నిలబడతారేమోనని ఆయన తృణీకరిస్తున్నారంట. 5వ వచనం, నీ కాఠిన్యమును మారకపోంగ మనుషులు ఎలా మారిపోయారంట? నీ కాఠిన్యమును. మనిషి ఎట్ట మారిపోయాడు చూడండి, కఠినుడు అయిపోయిందంట. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించావు. నువ్వెంతో చెప్పా నీకు, కానీ నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? నేను చెప్పిన మాటను అనుసరించట్లేదు, నేను చెప్పిన ఆజ్ఞను అనుసరించట్లేదు. పదాల భావమే అర్థం కావాలి నీకు. చాలా నీకు ఎన్నో వయసులో నీకు ఇచ్చినటువంటి దైనందిన జీవితంలో ఎన్నోసార్లు హెచ్చరిక చేశా, వాక్య రూపంలో, జ్ఞానం రూపంలో. కానీ మనిషి ఏం చేస్తున్నాడంట? కఠినమైపోయి కాఠిన్యత వచ్చేయటం వలన కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, మళ్ళీ హృదయంలో తనకిష్టానుసారంగా బ్రతికినటువంటి బ్రతుకునే అనుసరిస్తున్నాడంట. అర్థమైంది మీకు పాయింట్? తనకిష్టమైనటువంటి బ్రతుకును బట్టే అనుసరిస్తున్నాడంట, కానీ దేవుడు చెప్పినటువంటి క్రమంలోకి మాత్రం రావట్లేదంట. అనుసరించి ఉగ్రత దినమందు, లాస్ట్కి నీకు ఉగ్రతేనా ఆయన మీకు మిగిలేది? మార్గము తప్పినటువంటి వాడికి మిగిలేది ఏంటి చెప్పండి? ఉగ్రత. దేవుని ఉగ్రత బహుభయంకరంగా ఉంటుంది. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చేసినప్పుడు తెలీదా అండి? జలప్రళయంలో దేవుని ఉగ్రత ఎన్ని రోజులు ఎలా జరిగిందో మీకు తెలీదు? ఆయన ఉగ్రత ఎందుకండి? అనుగ్రహం వచ్చినప్పుడే జాగ్రత్తగా మనం కొనసాగిస్తే పోలా. మార్గంలోనికి రానటువంటి వాళ్ళకి దేవుడు హెచ్చరిక కూడా కనిపిస్తుంది, త్వరగా రా, దేవుడు సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. మార్గంలోకి వచ్చినటువంటి మనము మార్గంలోని చెరిపి వేసుకోకుండా మనం కాపాడుకోవాలి. చూసారా? ఎందుకంటే మార్గాన్ని చెరిపి వేసుకున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? బాల్యం నుంచి ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. ఏకంగా అందరూ పనికిమాలినలుగా మారిపోయారు. నువ్వు జాగ్రత్త, మార్గాన్ని చెరిపి వేసుకునే పరిస్థితులు ఎక్కువగా కనపడతాయి. హృదయ కాఠిన్యమును ఉగ్రత దినమందు రేపు నా కుమారుని మళ్ళీ పంపిస్తాను. ఇదిగో ఉగ్రత దినమందు. 5వ వచనం, అనగా ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. నీకు నీవే, నీ ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నావు. నీకు నీవు పాడైపోవటానికి నీవే కారణం అని చెప్తుంది బైబిల్. మనిషి పాడైపోవటానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు నువ్వే, నువ్వు చేసుకున్న క్రియలు. కానీ దేవుడు హెచ్చరికలు ఎన్నోసార్లు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు సహిస్తూనే ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు. ఉగ్రత దినమందు నీకు నువ్వే సమకూర్చుకొనుచున్నావు, నీవు పాడైపోవటానికి నీవే కారణమని చెబుతున్నాడు దేవుడు. ఎవరైనా గమనిస్తున్నారా? ఈ దేహం ఎప్పుడైనా ఏదో రోజు పాడైపోయేది, కానీ దేవుని పనిలో మొదటి భాగంలో మనం గమనించాం, దేవుని పనిలో అరిగిపోయి పాడైపోవాలి. దేవుని పనిలో ఆ యొక్క పరిస్థితుల మధ్య అది ఆగిపోవాలి, చేసి అప్పుడు ఈ ఉగ్రత దినమందు ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కనుక మార్గంలో ఉంటున్నావో, మార్గాన్ని చెరిపి వేసుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచించి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం బాగా గమనించలేదు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే 6వ వచనం కూడా చూడండి. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కనుక బాగా గమనించాలి. రేపు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉగ్రతను ప్రతిఫలంగా తీసుకుంటావా? నెమ్మది పొందే స్థలాన్ని ప్రతిఫలంగా తీసుకుంటారా? నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు. నీ చేతిలోనే ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. 4:8 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్దకు రండి. ఇప్పుడైనా మించిపోయింది లేదు, దేవుడి దగ్గరకు రండి. మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ మనస్తత్వాలు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి కదా. ఇక పెదాలతో కాదు, ఇక హృదయపూర్వకంగా మార్చుకొని రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు
వచ్చును. కండిషన్స్ అండి ఇవి. అప్పుడు కండిషన్, అది కండిషన్. అంటే ఇప్పుడు వరకు వచ్చాడు, ఇక రావటం మానేశాడు. ఎందుకంటే నీకు ఉగ్రత నీకు నువ్వు కొని తెచ్చుకుని నీకు నువ్వే రిజల్ట్ తెచ్చేసుకుంటున్నావు. ఇక నేను నీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, ఇక అయిపోయింది. నీకు నువ్వే సమస్త శరీరులు వాళ్ళకు వాళ్ళే తమ మార్గములను చెరిపి వేసుకుంటున్నారని చదివాం కదా 6:12. అందుకో నీకు నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు నేను ఎందుకు ఇక అందుకు నేను రావాలి అంటే కండిషను. నా కుమారుడు నీ దగ్గరికి రావాలి అంటే కండిషను. నా అనుగ్రహము నా కృప నీకు దగ్గరికి రావాలి అంటే ఆ కండిషన్ అప్లై చేస్తున్నాడు. ఏంటి ఆ కండిషను? 8లో దేవుని యొద్దకు రండి, మీరే రండిగా. నువ్వు ఎతకాలిక. ఒకప్పుడు నేను ఎతికాను, ఇప్పుడు మీరు ఎతకాలిక. వెతకండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన అర్థమవుతుందండి కండిషన్. అందరికి దూరం అయిపోయారు, ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్ముకోండి అంటే టైం రావాలండి. ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు? ఇశ్రాయేల్ కాలంలో ఏమన్నా ఉన్నావు ఏంటండి ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి రావటానికి? యోనా గారి కాలంలో ఏమన్నా ఉన్నావు ఏంటి ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేసి సముద్రం నుండి కాపాడటానికి? ఏలియా గారి కాలంలో ఉన్నావా ఏంటి వాగా ఒకడ పెంచి నిన్ను పోషించడానికి? ఇప్పుడు ఎవరు అవసరం చెప్పండి? ఇప్పుడు ఎవరికి అవసరం? నీకు నాకు దేవుడు అవసరం తప్ప దేవుడికి నువ్వు అవసరం లేదు. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. అందుకే కండిషన్ పెడుతున్నాడు. ఏంటి ఆ కండిషను? దేవుని యొద్దకు రండి. యాకోబు గారు చెప్పేసి డైరెక్ట్గా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమి కండిషన్ లాగా అనిపించట్లేదు మీకు ఆ మాట? ఒకప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చును. పాపులారా మీరు దేవుడి దగ్గరకు వచ్చి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పాపులారా మీ చేతులను శుభ్రముగా చేసుకొనుడి. పాపాన్ని కడిగి వేసుకున్నారు. వచ్చారు, పాపాన్ని కడిగి వేసుకున్నారు. చాలా మంది వచ్చి పాపాలు కడిగేసుకుంటున్నారు. పాపాలు కడిగేసుకుని బాప్తీసం తీసుకున్న తర్వాత పరలోకం వెళ్ళిపోదామని చెప్పి అనుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు అని చెబుతూ ఒక పదం పెట్టాడు చూడండి అక్కడ. ద్విమనస్కులారా. దేవునిలోనికి వచ్చి పాపాలు కడిగి వేసుకున్న తర్వాత కూడా ఎన్ని మనసులు ఉన్నాయి ఇక్కడ? 2 వచ్చిన ద్విమనస్కులారా. అక్కడ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు చూసారా? అక్కడ ఆఫర్ ఇచ్చాడు, ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ కండిషన్ పెట్టాడు, ఇక్కడ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. ద్విమనస్కులారా, నేను దేహమును మీకు అనుగ్రహించాను, నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతారని మాటిచ్చి పాపాలు కడిగి వేసుకుని మళ్ళీ 2 మనసులు పెట్టుకుని బతుకుతారా? అంటే మార్గాన్ని చెరిపేసుకుంటున్నారా మీకు మీరే? ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొని. నాకు హృదయం కావాలి, హార్ట్ఫుల్గా ఆరాధన కావాలి. నాకు పెదాల ఆరాధన నాకు కొద్దిగా. ఎందుకంటే నువ్వు పెదాల ఆరాధన చేస్తున్నావు, ఇటు నీ హృదయాన్ని లోకానికి ఇస్తున్నావు. ఇలాంటి ద్విమనస్కులుగా ఉంటే మాత్రం మీరు పరిశుద్ధులు కాలేరు. హృదయాన్ని చూసినా అలాగే ఉండాలి, నీ పెదాలను చూసినా కూడా అలాగే ఉండాలి. పెదాల్లోనే ఒకటి, హృదయంలోనే ఇంకొకటి. అందుకే ద్విమనస్కులారా. నిజముగా చింతించేవాడు తిమోతి లాంటి వాడు, అతని వంటి వాడు ఎవడును నా దగ్గర. నిజంగానే తిమోతి ఎంత గొప్ప స్టేట్మెంట్ సంపాదించుకున్నాడండి పౌలు గారి ద్వారా. ఒక మంచి సేవకుడి ద్వారా ఒక మంచి స్టేట్మెంట్. అందుకే సంఘాన్ని తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఇదిగో ఈ సంఘాన్ని నువ్వు కాయనాయన. ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయమును ఇప్పుడైనా పరిశుద్ధపరచుకో. 2 మనసులు వద్దు. మార్గాన్ని చెరుపుకేసుకోకండి, నష్టపోతారు. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నాడంటే నష్టపరుచుకున్న వాళ్ళు చాలామంది ముందున్నారు. ఆల్రెడీ మనం మార్గంలోకి వచ్చాం. దేవుని కృపను బట్టి, దేవుని అనుగ్రహాన్ని బట్టి, దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి, ఆయన సహనాన్ని బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనం ఆయన మార్గంలోకి వచ్చాం. మనం గొప్పతనం ఏమీ లేదు, అది దేవుడిచ్చిన మహావరం. అది ఆ వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 2 మనసులుంటే మాత్రం మనము అపవిత్రులైపోతాము. జాగ్రత్త. మార్గాన్ని చెరిపివేసుకున్న మనుషులు చాలామంది ఉన్నారు. ఇదిగో నువ్వు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, నీ బిడ్డలు జాగ్రత్త, నువ్వు వెళుతున్నటువంటి సంఘం జాగ్రత్త, నీకు అందినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొనటంలో జాగ్రత్త. ఎందుకంటే ఈ దేహం నాది, ఈ దేహాన్ని దేవునికి సమర్పించాడు, విలువ పెట్టుకున్నది కదా. ఒక్కసారి నువ్వు ఆలోచించి, నువ్వెంతో కష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు ఎక్కడైనా బ్రేక్ అయితే నేను ఎంతో బాధపడుతూ ఉంటావే, అయ్యో.
ఇకపోతే ఇంకెంత బాధపడతా. అలాంటిది కన్న తండ్రి అంటున్నాడు, ఇదిగో నా మార్గంలోకి వచ్చాడే, నా బిడ్డ నాలో నుంచి మళ్ళీ దూరం అయిపోయి రెండు మనసులుగా ఉంటే వెచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. ద్విమనస్కులుగా నులివెచ్చనగా ఉంటే మాత్రం నష్టపోయేది మీరే. నీకు నువ్వే ఉగ్రతను కూర్చుకుంటున్నాడంటండి. లోకంలో కొన్ని కూర్చుకుంటాం కష్టం చేసుకుని. కానీ మనిషి ఇదిగో దేవుళ్ళలోనికి రాకుండా కూడా ఇదిగో ఉగ్రతను కూర్చుకుంటున్నాడంట. అది ఒక బ్యాచ్. కానీ వచ్చినటువంటి మనము కూడా రెండు మనసులతో ఎందుకు ఉండాలి? ఎప్పుడు ఒకలాగా ఉందామండి. క్రీస్తులోనికి తొలి దినాల్లో ఏ రీతిగా అయితే దేవుళ్ళు ఎదగటానికి మనము అడుగులు వేసామో ఆ అడుగులంతా వరకు కాపాడుకుందాం. దిమోనస్కులారా మిమ్మల్ని మీరే మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. దేంతో? వాక్యంతో. చివరికి ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. చివరి మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 17. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఇక కుమారుడే, లోకాన్ని రక్షించడానికి వచ్చిన కుమారుడే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? అయ్యా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను కదా. యేసు ప్రభువే తండ్రి వైపు చూస్తున్నాడు పరలోకానికి వెళ్ళిపోవటానికి. మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపు చూస్తేనే తండ్రి దగ్గర చేరుకోగలుగుతాం. బాగా గమనించాలి. ఇప్పుడు యేసును చూపించాలి. ఆ రోజు యేసు ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రిని చూపిస్తున్నాడు. నువ్వెవరిని చూపిస్తున్నావు? క్రీస్తును చూపించు నీ బ్రతుకులో. అప్పుడే నువ్వు తండ్రి దగ్గరికి చేరుకుంటావు. అప్పుడే నువ్వు సరైన మార్గంలో ఉంటావు. యేసు వల్లే యేసు ప్రభు జీవితాన్ని తండ్రికి అంకితం చేశాడు. అంటే ఇప్పుడు యేసు వల్లే మన జీవితాన్ని కూడా మనం దేవుడికి అంకితం చేయాలి. మళ్ళీ పాపానికి అంకితం చేయకండి, అపరాధాలకు అంకితం చేయకండి, చచ్చిన వారు పడున్నటువంటి ఆ దుష్ట స్వభావానికి అంకితం చేయొద్దు. ఆ దాస్యతపు జోలికి వెళ్ళకండి. ద్విమనస్కులుగా ఉండకండి. మన జీవితాన్ని దేవునిలోనికి వచ్చినటువంటి మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మళ్ళీ పాపపు జీవితాన్ని కాకుండా ఇదిగో దేవునికి అంకితం చేయగలిగితే ఆయన కుమారుడు, రెండవ కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడి ద్వారా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అంతవరకు ప్రభు అంకితం చేశాడు తండ్రికి. జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. ఇదిగో నేను అంకితం చేశాను తండ్రికి, మీరు కూడా అంకితం చేయండి. అప్పుడే మీరు కూడా చేరుకోగలరు. అనవసరంగా ఉగ్రతను సమకూర్చుకోకండి. అంటే దేవుని కోసం బ్రతకమంటున్నాడు. ఇదిగో యేసు ప్రభు అంకితం చేస్తే సరిపోదు. అంకితం చేసిన తర్వాత నిందలను భరించాడు, అంకితం చేసిన తర్వాత అవమానాలను భరించాడు, అంకితం చేసిన తర్వాత ఎన్నో పిడుగుదులను భరించాడు. అంకితం చేస్తే రిస్క్ ఉంది. కానీ అంతం ఒక భయంకరమైనటువంటి నరకాగ్ని తప్పించుకొని చక్కగా తండ్రి దగ్గర చేరుకునే గొప్ప అవకాశం ఉంది కదా. అదే చెప్తున్నాడు. ఎంత కష్టమైన శ్రమమైన అవమానించి భరించి సహించి ఓర్చుకుని ఇప్పుడు మనం పరలోకాన్ని సాధించాలి. అది మన టాస్క్. ఇంత చేసుకుని మనం పరలోకం వెళ్ళిపోతే ఎందుకండి? నిజం చెప్పండి, ఏ రోజైనా ఈ లోకాన్ని వదిలేసేవాడు. ప్రభు వచ్చాడు. ప్రభువుకి అర్థమైపోయింది, నేను ఎలాగైనా నన్ను నేను రక్షించుకుంటూ బిడ్డలందరినీ నేను ప్రపంచాన్ని రక్షించడానికి నేను నలిగిపోయినా పర్లేదే. ఒక పౌలు గారు ఎంతగా నలిగిపోయాడు, ఒక తిమోతి ఎంతగా నలిగిపోయాడు. రెండు మనసులు దయచేసి ద్విమనస్సులుగా ఉండకండి. ఇదిగో దేవుడు మనల్ని వెతుక్కుని వచ్చే రోజుల్లో మనం లేము. ఇప్పుడు దేవుని దగ్గరికే వెతుక్కుని వెళ్ళాల్సిన రోజుల్లో ఉన్నాము. కనుక మీరు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు జాగ్రత్త. వాళ్ళని ప్రభు శిక్షలోను బోధలోను పెంచగలిగితే నువ్వు మార్గంలో ఉంటావు. నువ్వు నిలబడినటువంటి మార్గాన్ని చూసి మీ బిడ్డలు కూడా మీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా క్రీస్తు సన్మార్గంలో నిలబడతారు. నువ్వు రెండు మనసులు యాక్టింగ్లు చేస్తే మీ బిడ్డలు కూడా రెండు మనసులు యాక్టింగ్లే చేస్తారు. మీరు ఏక మనస్సుగా ఉండండి, సంఘమంతో ఏక మనసుతోనే ఏకాత్మతోనూ ఉండండి. ఇదిగో మీ కుటుంబాలు కూడా ఏక మనసుతోనే ఉంటాయి.
ఇక్కడ మనందరూ ఒక కుటుంబంగా ఉంటేనే, ఈ కుటుంబంలో ఎన్నో ఒడిదుళ్ళకి వచ్చినట్టని తట్టుకోగలిగితేనే రేపు పరలోకంలో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మనము ఏకంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోసం బ్రతకండి. అది నిందైనా, శ్రమ అయినా, అవమానాలైనా, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనసును మాత్రం దయచేసి మార్చుకోకండి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించండి అని ఒక్క మనసుతోనే ఉన్నాడు. చూసారా, ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్ అవ్వలేదు. చూసారా, ప్రభు బాధ వేస్తే ప్రార్థన చేసుకున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, బాధ వచ్చినా శ్రమ వచ్చినా మరలా చెప్పుదును, ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువులో ఆనందించండి. ప్రభువుకి ఏమైనా ఆనందం ఉందా? ఆయన దైనందిన జీవితంలో 33 సంవత్సరాలు ప్రభు ఏమైనా ఆనందంగా ఉన్నాడండి? కనుక మీరు ఎల్లప్పుడూ వాక్యంలో ఉంటే ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు. ద్విమనస్కులుగా ఉంటే మాత్రం ఏ రోజు ఏ పరిస్థితి ఎలా జరుగుద్దో మాత్రం తెలియదు. అప్పటి వరకు బిలాము దర్శన వరం కలిగిన వాడే, కానీ తలకిందులైపోయింది. చూసారా, బహుమానాలకు లోబడిపోయి తలకిందులైపోయింది. కయ్యోను అప్పటి వరకు నిజంగా మొదటి కుమారుడు, తల్లిదండ్రులకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు అండి. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఆయన చంపిన తర్వాత జీవితం తలకిందులైపోయింది. చూసారా, ద్విమానస్కులుగా ఉండటం ఎప్పటికైనా డేంజర్ అనండి. ఎంత డేంజర్ అంటే ఉగ్రతకు తీసుకెళ్ళే అంత డేంజర్. అందుకే హృదయపూర్వకంగా ఉందాం ప్రియమైన దేవుని వారలారా. ఎవరేమనుకున్నా ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ అనుగ్రహాన్ని, ఇదిగో ఆ మారు మనస్సును మీకు దయచేసి రాశాడని నిజంగా ఆ మారటం అనే దేవుడు కృపండి నిజంగా. లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. నిజంగా 1 గంట సేపు దేవుని గురించి మాట్లాడుతుంటే, వాక్యం వినబడుతుంటే మనం కూర్చోగలిగేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తే మనం కూర్చోగలిగాం నిజంగా. ఎందుకంటే లోకంలో సంఘాల్లో ఇగో అంత అల్లర్లు, కేరింతలు, ఆలోచనలతోనే కొనసాగుతుంది తప్ప నిజమైనటువంటి వాక్యాలు కరువైపోయినటువంటి ఈ రోజుల్లో దేవుని అనుగ్రహాన్ని బట్టి మనకి ఈ వాక్యాలు దొరికినటువంటి మనం దొరికినట్టుగా నేను చెప్పినట్టుగా మీరు బ్రతకండి, నేను బ్రతుకుతాం. అనేక మందిని ఇదిగో మనం కుటుంబాన్ని కాపాడుకుంటూ అనేక మంది కుటుంబాలను ఇలాంటి విలువైనటువంటి మాటలతో ఒక తిమోతి ఏ రీతిగా సంఘాన్ని నడిపించడానికి పౌలు గారు అప్పచెప్పాడో, అందరూ సొంత కార్యములు పడిపోకుండా ఇదిగో కొద్ది మందినైనా రక్షించేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని పనులున్నా కూడా దేవుని కార్యక్రమాలు ఉన్నాయి అని వచ్చినప్పుడు మీరు అలా వచ్చి వాలిపోండి అంతే. మీ జీవితాలను కాపాడుకోండి. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ అప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. భవిష్యత్తులో మన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు కూడా ఇదిగో ఒలివ మొక్కల వల్ల ఎదగటానికి అవకాశంగా ఉంటుంది. కనుక మార్గము చెరిపి వేసుకున్నటువంటి పిల్లలుగా మనము ఉండకూడదు. చాలామంది మార్గంలోని తొలగిపోయారు. చాలామంది త్రోవ తప్పి పోవటానికి చాలామంది పరిగెడుతున్నారు. అలాంటి పరిగెత్తేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా కష్టమైన శ్రమైన కూడా దొరికినటువంటి వాక్యం ప్రకారంగా మనం కాపాడుకుంటూ మన హృదయాన్ని నిశ్చలమైనటువంటి మనసు కలిగి దేవునికి సమర్పించుకుందాం. ఆయనే మనల్ని కాపాడాలి. ఆయన తప్ప మనకి ఎవరు దిక్కులేరు. లోకం మొత్తం చెడిపోయింది. ముందే చెప్పాను మీకు, లోకం మొత్తం చెడిపోయింది. లోకం ఎవరిని చూసినా కూడా మనస్ఫూర్తిగా పలకరించే పరిస్థితులు ఎవరికి లేదు. దేన్ని అనుమానించమండి. ఏమండి, ఒక వస్తువును కొట్టి అనుమానించమండి, కరెక్టే కాదండి. కానీ దేన్ని అనుమానిస్తున్నాం? ఒక మనిషిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూసారు, అందుకే దేవుడు కూడా ఇక మీరు నా యొద్దకు రండి, అప్పుడే నేను మీ యొద్దకు వస్తే సరిపోదు, మీ పాపాలు కడిగేసుకుంటే సరిపోదు. 2 మనసులు లేకుండా చూసుకోండి ఆయన. ఎందుకంటే మీకు చెప్పేది లేదు. 2 మనసులు ఉంటే 2 మనసులు ఉన్నాయంటారా? ఇదిగో ద్విమనస్కులు ఉంటే అదిగో దేవునికి నచ్చని మనసు ఏదైనా ఉందనుకోండి, ఇదిగో ఉగ్రతాన్ని మీరు సమకూర్చుకుంటున్నట్టే. లేదు, నా మార్గంలో, నా కుమారుని మార్గంలో చెప్పినట్టుగా మీరు విన్నారా? ఇదిగో మీకోసం నేను ఒక మహాపట్నాన్ని, నేను పరలోక పట్టణాన్ని మీకోసం రెడీ చేస్తున్నారు. ఏది కావాలో నిర్ణయం మీరే ఆలోచించుకోండి. కుమారుడు రాబోతున్నాడు, ఇప్పుడు మన రక్షకుడు మళ్ళీ రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు అన్నది మనకు తెలియదు. వచ్చేటప్పటికి మాత్రం ద్విమనస్కు లేకుండా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి
బ్రతకండి. మీరు మీ కుటుంబాలు ఆనందంగా దేవుని కోసం సిద్ధపాటు కలిగినటువంటి మనసును కలిగి బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక ఉదయకాల సమయంలోనైనా మరి బిడ్డలందరూ మీ యొక్క సన్నిధికి వచ్చారు, మీ మాటలు వింటున్నారు నాయన. కేవలం వినివారు మాత్రమే ఉండి నాయన మరి ఆ రీతిగా బ్రతకకుండా తండ్రి నాయన, నిజంగా తండ్రి ద్విమనస్కు లాంటి స్వభావం ఒకవేళ మాలో ఉందేమోనని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నిజంగా చాలామంది ప్రారంభంలో త్రోవ తప్పిపోయారు తండ్రి. మాకెందుకు చెప్తున్నారంటే మేము కూడా త్రోవ తప్పిపోతారేమోనని. నిజంగా నాయన ఉన్న బిడ్డలందరూ ఇలా త్రోవ తప్పి పనికిమాలిన వాళ్ళు అయిపోతే మేము కూడా ఆ జాబితాలోనికి వెళ్ళిపోతారని ఇంకా దీర్ఘశాంతంతో, సహనముతో, ఓర్పుతో నిజంగా మా మీద ఇంతగా ప్రేమించి ఇంకా మీ మాటలు అందిస్తున్నారంటే నిజంగా మీ కృప తండ్రి. మీ కృపకు పాత్రలైనటువంటి మేము జాగ్రత్తగా బ్రతకడానికి కూడా ఇంకెక్కువగా కృప దయచేయమని